హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకేలో ఒక 1000 ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది పార్ట్ 1 అనమాట. ఇందులో ఒక 50 బిట్స్ మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ప్రతి పార్ట్లో ఒక 50 క్వశ్చన్స్ చొప్పున ఒక 20 పార్ట్స్కి మనం టోటల్ 1000 క్వశ్చన్స్ని మనం చూడడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు లేదా వాట్సాప్లో కావచ్చు తప్పకుండా షేర్ చేయండి. అండ్ తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కిందన కామెంట్ చేయండి. ఓకే, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్లో మనకి అరిథమెటిక్ పెయిడ్ క్లాసెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పెయిడ్ క్లాసెస్ అనమాట. అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ లాంచ్డ్? సో ఐక్యరాజ్య సమితి మనకి ఎప్పుడు ప్రారంభించబడింది అనే క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ ఉన్నవి? అక్టోబర్ 24th 1945, అక్టోబర్ 14th 1946, డిసెంబర్ 24th 1945, జనవరి 14th 1945. సో మనకి ఐక్యరాజ్య సమితి గురించి చూసుకుంటే స్టాటిక్ జీకేలో సో ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని, ఎప్పుడు ప్రారంభించబడింది ఇది అంటే మనకి అక్టోబర్ 24th 1945, రైట్. సో ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 24th నుంచి 1945 సంవత్సరంలో మనకి అది అధికారికంగా పనిచేయడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి అక్టోబర్ 24th, సో ఆ రోజున ఏం డే జరుపుకుంటాం మనం? ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవంగా జరుపుకుంటాం, రైట్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క దినోత్సవంగా అక్టోబర్ 24th జరుపుకుంటారు. ఓకే, సో ఈ యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? న్యూయార్క్. సో యుఎస్ఏలోని న్యూయార్క్లో ఉంది, అమెరికాలో, రైట్. సో దీంట్లో మనకి ఇంకా స్ట్రాటజిక్ జీకే గురించి చూస్తే దీంట్లో ఎన్ని అంగాలు ఉన్నాయి మనకి? 6 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. లైక్ జనరల్ అసెంబ్లీ అని, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క 6 అంగాలు అన్నమాట. ఓకే, సో అవి మనం నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటిలో చూద్దామండి. సో దీనికి వచ్చేసి ఆన్సర్ అక్టోబర్ 24th 1945. నెక్స్ట్ క్వశ్చన్, చిలీ క్యాపిటల్. సో చిలీ రాజధాని ఏంటి? సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? శాంటియాగో, హవానా. సో చిలీ రాజధాని శాంటియాగో, హవానా, కాంగో, రువాండా. సో ఏంటండి మనకి చిలీ రాజధాని? సో ఆన్సర్ వచ్చేసి శాంటియాగో, రైట్. సో శాంటియాగో ఇస్ ద రైట్ వన్. సో చిలీ రాజధాని. సో చిలీ గురించి చూసుకుంటే మనం, సో చిలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో. అండ్ చిలీ యొక్క ప్రెసిడెంట్, సో చిలీకి ప్రెసిడెంట్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు అంటే సెబాస్టియన్ పినెరా. సెబాస్టియన్ పినెరా. అండ్ నెక్స్ట్ చిలీ యొక్క కరెన్సీ ఏంటి? చిలీ యొక్క కరెన్సీ వచ్చేసి పీసో, రైట్. సో చిలీ యొక్క కరెన్సీ పీసో. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిటీ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా? సో సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? కోల్కతా, న్యూఢిల్లీ, తిరువనంతపురం, ముంబై. సో ఆన్సర్ ఏంటి మనకి? సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అనే ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? కోల్కతా, రైట్. సో కోల్కతా నగరం వచ్చేసి మనకి సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని అంటారండి. సో కోల్కతా అనేది మనకి ఏ స్టేట్ లో ఉంది? వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. సో పశ్చిమ బెంగాల్ గురించి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి మనకి కోల్కతా. అండ్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ. అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్, సో గవర్నర్ ఎవరు మనకి? జగదీప్ ధన్కర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? మణిపూర్, తమిళనాడు, ఉత్తరాఖండ్. సో బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది మనకి? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్, రైట్. సో ఉత్తరాఖండ్ లో ఉంది. సో ఉత్తరాఖండ్ గురించి చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి మనకి? డెహ్రాడూన్.
అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క సీఎం వచ్చేసి ఎవరు మనకి చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్. సో గవర్నర్ వచ్చేసి మనకి బేబీ రాణి మౌర్య. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. సో హిస్టరీ యొక్క పితామహుడు ఎవరు? సో చరిత్ర యొక్క పితామహుడు గురించి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? మెగస్తనీస్, హెరిడోటస్, సోక్రటీస్, కౌటిల్య. రైట్. సో చరిత్ర పితామహుడు ఎవరు మనకి? కరెక్ట్ ఆన్సర్ హెరిడోటస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి హెరిడోటస్. సో ఇంకా రిమైనింగ్ చూస్తే మెగస్తనీస్ దేనికి ఫేమస్ అంటే ఇతను రచించిన రచన ఒకటి ఉంది, ఇండికా గ్రంథం. సో ఇండికా గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మెగస్తనీస్. అండ్ నెక్స్ట్ సోక్రటీస్. సో ఇతను వచ్చేసి ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్, లైక్ పాలిటిక్స్ లో చూసుకుంటే రాజనీతి శాస్త్రంలో. సో ఇతను ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ అన్నమాట. లైక్ ఎప్పటి కాలం వాడు అంటే మనకి అరిస్టాటిల్ అటువంటి టైంలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. సో అరిస్టాటిల్, ప్లేటో ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట సోక్రటీస్. నెక్స్ట్ కౌటిల్య. సో కౌటిల్య వచ్చేసి దేనికి ఫేమస్ అంటే ఇతను ఒక ఇండియన్ టీచర్ అన్నమాట. సో హిస్టరీలో చూసుకుంటే ఇతను ఇండియన్ టీచర్ గా ఫేమస్. అండ్ ఎకానమీ పరంగా, అర్థశాస్త్ర పరంగా కూడా కౌటిల్యుడు చాలా ఫేమస్ పర్సన్. ఓకే. సో హిస్టరీ యొక్క ఫాదర్ ఎవరు? హెరిడోటస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? జనవరి 10th, మార్చ్ 8th, ఏప్రిల్ 8th, మార్చ్ 9th. సో అందరికీ ఇది తెలిసే ఉంటుంది. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. మార్చ్ 8th వచ్చేసి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో మార్చ్ 8th జరుపుకుంటాం కదా. సో ఈ ఇయర్ 2020 మార్చ్ 8th మనం జరుపుకోవడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. రైట్. సో అయితే దీని యొక్క థీమ్ ఏంటి? 2020లో దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది దీని థీమ్ అన్నమాట. ఓకే. సో ఇంకొకటి సేమ్ అదే మీనింగ్, ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్. సో అది కూడా దీని యొక్క థీమ్. ఓకే. సో మెయిన్ గా ఇది గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఫర్ ఈక్వల్ అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్, హూ వాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్? హూ వాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్ అని అంటున్నారు. సో అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? రైట్. సో అతి పిన్న వయసులో అన్నమాట. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? గ్రెటా థెన్బర్గ్, మలాలా యూసఫ్ జాయ్, అండ్ నెక్స్ట్ లారెన్స్ బ్రాగ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఇప్పటి వరకు అతి పిన్న వయసులో నోబెల్ ప్రైజ్ లభించింది ఓన్లీ వన్ పర్సన్, షీఈ్ మలాలా యూసఫ్ జాయ్. రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అండి, మలాలా యూసఫ్ జాయ్. సో ఎంత ఏజ్ లో వచ్చింది అంటే మనకి 17 years లో వచ్చింది అనమాట ఈ అమ్మాయికి. రైట్. సో అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి అన్నమాట. సో ఇంకొకటి 2014లో ఈవిడికి ఏ ప్రైజ్ లభించింది అంటే పీస్ ప్రైజ్, శాంతి బహుమతి అనేది లభించింది. అలాగే ఇంతకు ముందు పీస్ కంటే అంటే 2014లో ఈవిడ, అంతకుముందు ఎవరు ఉన్నారు అంటే విలియం లారెన్స్ బ్రాగ్ అన్నమాట. సో ఇతను తీసుకోవడం జరిగింది. సో ఇతనికి 1915లో వచ్చింది. సో ఆ తర్వాత 2014లో మలాలా యూసఫ్ జాయ్కి రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్? సో మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? సుచేత కృపరాణి, నెక్స్ట్ అన్నా రాజం జార్జ్, నెక్స్ట్ సి వచ్చేసి కిరణ్ బేడి, అండ్ 4th ఆప్షన్ చోకీలా అయ్యర్. ఓకే. సో మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు? సో ఆన్సర్ ఏంటి మనకి? అన్నా రాజం జార్జ్. సో ఈవిని అన్నా రాజం మల్హోత్రా అని కూడా అంటారు. రైట్. సో ఈవిడ వచ్చేసి మనకి కేరళకు చెందిన వ్యక్తి. ఓకే. సో కేరళకు చెందిన వ్యక్తి. అండ్ 2018లో ఈవిడ చనిపోవడం జరిగింది, అన్నా రాజం జార్జ్. రైట్. సో ఈవిడకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్,
హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్? ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ యొక్క పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి? నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, అండ్ నెక్స్ట్ మార్టిన్ లూథర్ కింగ్, ఆ తర్వాత నెహ్రూ. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు మనకి? ఆన్సర్ వచ్చేసి నెల్సన్ మండేలా, రైట్. సో ఈయన గురించి చూసుకుంటే మనకి ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో దక్షిణ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ అన్నమాట. సో అంతకుముందు ఉండడం జరిగింది, రైట్. సో ఈయన 2013లో మరణించారు. అలాగే ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే శాంతి బహుమతి, అలాగే భారత రత్న, అండ్ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, సో ఇలాంటివన్నీ కూడా ఇతనికి రావడం జరిగింది నెల్సన్ మండేలా గారికి. అలాగే నెల్సన్ మండేలా డే కూడా ఒకటి చేసుకుంటున్నాం మనం. సో అది ఏ రోజు అంటే జూలై 18న మనం నెల్సన్ మండేలా డేగా జరుపుకుంటున్నాం, రైట్. సో నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్. సో మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మీరా కుమార్, షానోదేవి, అండ్ నెక్స్ట్ సుచేత కృపలాని, నెక్స్ట్ వన్ విజయలక్ష్మి పండిట్. ఓకే, సో ఇక్కడ మొదటి మహిళా స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరు అంటే మీరా కుమార్. కానీ ఆన్సర్ మీరా కుమార్ కాదండి. సో ఆన్సర్ వచ్చేసి షానోదేవి. సో ఎందుకు అంటే ఇక్కడ నేను ఓన్లీ లోక్సభ యొక్క మొదటి స్పీకర్ అని చెప్పి అడగట్లేదు, మొత్తం ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఎవరు అని అడుగుతున్నాను. ఓకే, సో దానికి సంబంధించి చూసుకుంటే మనకి సో ఆన్సర్ షానోదేవి. సో ఈవిడ వచ్చేసి మనకి ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఎ స్టేట్ అసెంబ్లీ అన్నమాట. సో స్టేట్ అసెంబ్లీలో మనకి స్పీకర్ గా ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ ఈవిడే. ఓకే, సో ఏ ఇయర్ లో ఉన్నారు అంటే 1951లో ఉండడం జరిగింది, 1951లో. ఓకే, సో అది కూడా ఏ రాష్ట్రానికి అంటే పంజాబ్ రాష్ట్రానికి. సో పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్ గా ఉన్నారు. సో ఫస్ట్ టైం ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఎవరు అంటే మనకి షానోదేవి. సో మనకి రాష్ట్రాల్లో విధానసభ, విధాన పరిషత్ ఉంటుంది కదా. సో విధానసభకి మనకి స్పీకర్ ఉంటారు, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి స్టేట్ అసెంబ్లీస్ లో ఈవిడ ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ అన్నమాట. అండ్ ఓన్లీ లోక్సభ క్వశ్చన్ అడిగితే కనుక లోక్సభ యొక్క మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అని అడిగితే మనం మీరా కుమార్ అని ఆన్సర్ చేయాలి. బట్ ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ అని మాత్రం అడిగితే మాత్రం షానోదేవి అని మాత్రం ఆన్సర్ చేయాలి, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 11వ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? సో ఇండియాకి చైనాకి అంటే భారత్ కి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటి అని అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి మనకి సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? మెక్మోహన్ లైన్, డ్యూరాండ్ లైన్, రాడిక్లిఫ్ లైన్, పైవేవి కావు. ఓకే, సో మనకి ఇండియాకి అలాగే చైనాకి సో మధ్య ఉన్నటువంటి బార్డర్ నేమ్ ఏంటి మనకి? సరిహద్దు రేఖ అంటే ఆన్సర్ వచ్చేసి మెక్మోహన్ లైన్. ఓకే, సో మెక్మోహన్ రేఖ అన్నమాట ఇది. సో ఇండియాకి చైనాకి మధ్య ఉన్నది మెక్మోహన్ అయితే, అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. డ్యూరాండ్ లైన్, సో డ్యూరాండ్ లైన్ వచ్చేసి ఎవరెవరి మధ్య ఉంటుంది? డ్యూరాండ్ లైన్ అనేది మనకి అంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, అండ్ నెక్స్ట్ రాడిక్లిఫ్ లైన్ వచ్చేసి మనకి ఇండియా, పాకిస్తాన్. ఓకే, సో ఇవి మనకి భారతదేశానికి అండ్ ఇతర దేశాలకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖల గురించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, 12th వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలోకెల్లా ఎత్తైన జలపాతం ఏంటిది? ఓకే, సో ప్రపంచంలోకెల్లా ఎత్తైన జలపాతం ఏంటిది మనకి? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? జోగ్ ఫాల్స్, ఏంజల్ ఫాల్స్, నయాగారా ఫాల్స్, నన్ ఆఫ్ ద ఎబో. సో ప్రపంచంలోకెల్లా ఎత్తైన జలపాతం సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంజల్ ఫాల్స్. సో మనకి ఏంజల్ ఫాల్స్ ఎక్కడున్నాయి? ఏంజల్ జలపాతం సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ఆఫ్రికా కంట్రీలోని వెనిజులా ప్రాంతంలో ఉన్నాయన్నమాట. వెనిజులా, సో వెనిజులా నగరంలో ఏంజల్ ఫాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ జోగ్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియాలోని కర్ణాటకలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నయాగారా ఫాల్స్, సో నయాగారా జలపాతం ఎక్కడ ఉన్నది మనకి అంటే యుఎస్ఏ. ఓకే, సో ఇట్ ఈస్ నియర్ బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ఏ. ఓకే,
సో ఇక్కడ మనకి ఆఫ్రికాలో ఉంది అంటున్నాము. సో వెనిజులా ఉంది. సో వెనిజులా గురించి చూస్తే స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెనిజులా క్యాపిటల్ ఏంటి మనకి? క్యారకస్. క్యారకస్. అండ్ నెక్స్ట్ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరు మనకి? నికోలస్ మధురో. నికోలస్ మధురో. సో ఇతను డిస్ప్యూట్ అయి ఉన్నారు ప్రెసెంట్. రైట్. సో నెక్స్ట్ వన్, ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ విచ్ రెవల్యూషన్? ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటున్నారు? ఓకే. సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఎల్లో రెవల్యూషన్ పసుపు విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం, బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం, అలాగే గోల్డెన్ రెవల్యూషన్ ఇట్స్ స్వర్ణ విప్లవం. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన విప్లవం. సో అది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ఆప్షన్ బి గ్రీన్ రెవల్యూషన్. సో మనకి చాలా విప్లవాలు ఉన్నాయి. అంటే గ్రీన్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, అలాగే సిల్వర్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏవి వేటికి ఉన్నాయో చూద్దామండి. సో గ్రీన్ వచ్చేసి మనకి ఆల్రెడీ చూసాం ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అని. సో నెక్స్ట్ ఎల్లో రివల్యూషన్. ఎల్లో రివల్యూషన్ అంటే ఏంటి మనకి? అంటే నూనె గింజలకు సంబంధించింది. అంటే ఆయిల్ సీడ్స్ వీటికి సంబంధించింది అనమాట. నూనె గింజల యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్, దట్ మీన్స్ నీలి విప్లవం. ఇది వచ్చేసి చేపల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించినటువంటి విప్లవం. నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్ స్వర్ణ విప్లవం. సో ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్, హార్టికల్చర్, హనీ, సో వీటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది అనమాట గోల్డెన్ రెవల్యూషన్ అంటే. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th వన్, భాంగ్రా ఇస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో భాంగ్రా ఏ రాష్ట్ర జానపద నృత్యం? ఆప్షన్స్ ఏంటి మనకి? ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. సో భాంగ్రా వచ్చేసి మనకి ఏ రాష్ట్రం జానపద నృత్యం అంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ఫోక్ డాన్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి పంజాబ్. ఓకే. సో మనకి ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి ఒక్కొక్క ఫోక్ డాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి పంజాబ్ వచ్చేసరికి భాంగ్రా అన్నమాట. ఓకే. సో పంజాబ్ గురించి చూస్తే మనకి పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి? చండీగఢ్. అండ్ నెక్స్ట్ పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరు మనకి? పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. కెప్టెన్ అమరీందర్ సింగ్. అండ్ నెక్స్ట్ పంజాబ్ గవర్నర్ వచ్చేసి మనకి విపి సింగ్ బద్నోరి. ఓకే. సో అది పంజాబ్ గురించి. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ రిమైనింగ్ చూద్దామండి. సో ఉత్తరప్రదేశ్ గురించి చూస్తే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి మనకి లక్నో. రైట్. సో నెక్స్ట్ గుజరాత్ మీన్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటిది? గాంధీనగర్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి మనకి ఏంటిది? క్యాపిటల్ జైపూర్. సో రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి? అశోక్ గెహ్లాట్. అండ్ నెక్స్ట్ వన్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. కల్రాజ్ మిశ్రా. రైట్. సో అవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్, ఆసియాస్ ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ సిటీ? సో ఆసియాలో మొట్టమొదటి డిఎన్ఏ బ్యాంక్ అనేది ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి మనకి? హైదరాబాద్, ముంబై, లక్నో, కాన్పూర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో లక్నో ఇస్ ద ఆన్సర్ అండి. రైట్. సో లక్నో అనేది మనకి ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో యూపీ క్యాపిటల్ వచ్చేసి మనకి లక్నో. రైట్. సో యూపీ గురించి చూద్దాం మనం. సో యూపీలో మనకి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, వాటి గురించి చూద్దాం. సో ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు మనకి? యోగి ఆదిత్యనాథ్. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకి ఎవరు? ఆనందీబెన్ పటేల్. రైట్. సో ఇది దీని గురించి. సో దీంట్లో మనకి ఈ లక్నోలో మనకి ఏముంది? మొట్టమొదటి డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో రిమైనింగ్ హైదరాబాద్, ముంబై, కాన్పూర్. సో వీటి గురించి చూస్తే మనకి హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ క్యాపిటల్. రైట్. సో ముంబై వచ్చేసి మనకి మహారాష్ట్ర క్యాపిటల్. ఓకే. సో కాన్పూర్
సో కాన్పూర్ వచ్చేసి మనకి ఏ ప్లేస్ అది మనకి ఉత్తరప్రదేశ్లో ఒక సిటీ అన్నమాట కాన్పూర్ అనేది, రైట్. సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. సో నెక్స్ట్ 16th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ద టర్మ్ యునైటెడ్. సో మనకి యునైటెడ్ నేషన్స్లో ఇక్కడ క్వశ్చన్ కట్ అయిపోయిందండి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు ద టర్మ్ యునైటెడ్ ఇన్ యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో మనకి యునైటెడ్ అనేటటువంటి ఈ పదాన్ని ఎవరు ఆ, సూచించారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి, చర్చిల్, స్టాలిన్, ఎఫ్డి రూజ్వెల్ట్, జాన్ ఎఫ్ కెనడీ. ఓకే, సో ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు ఆవిర్భవించింది మనకి ఆల్రెడీ నిన్న చూసాం, రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి అది 1945లో స్థాపించారు అండ్ అక్టోబర్ 24లో దాన్ని స్థాపించడం జరిగింది. అయితే యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు మనకి, ఎఫ్డి రూజ్వెల్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఎఫ్ అంటే మనకి ఫ్రాంక్లిన్ అన్నమాట. సో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటాం ఇతన్ని. సో ఇతను ఎవరు అంటే అప్పట్లో అమెరికా అధ్యక్షుడు అన్నమాట, అమెరికా ప్రెసిడెంట్ ఇతను. సో అతను మనకి ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ అనేటటువంటి పదాన్ని సూచించిన వ్యక్తి అన్నమాట. సో 1942లో అతను అమెరికా అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. సో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. సో ఆప్షన్స్ ఏంటి మనకి, వాషింగ్టన్, ది హేగ్, లండన్, న్యూయార్క్, రైట్. సో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనం దీని గురించి చూసాము. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, న్యూయార్క్. సో న్యూయార్క్లో మనకి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట, హెడ్ క్వార్టర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యునైటెడ్ కింగ్డమ్ సెటప్ యాజ్ ఏ చార్టర్. సో ఈ క్వశ్చన్ టైప్ మిస్టేక్ అండి, సారీ ఫర్ దట్. సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి, ద యునైటెడ్ నేషన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చార్టర్స్. సో ఈ క్రింది వాటిలో ఏ చార్టర్ ఆధారంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటయ్యింది. ఓకే, సో క్వశ్చన్ చూసుకోండి, ద యునైటెడ్ నేషన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చార్టర్. సో మనకి యునైటెడ్ నేషన్స్ అసలు రావడానికి ఒక చార్టర్ మీద కొంతమంది, చార్టర్ అంటే చట్టం అన్నమాట తెలుగులో. ఓకే, సో ఆ చట్టం మీద కొంతమంది సంతకాలు పెడితేనే మనకి ఈ చార్టర్ ద్వారా మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఆవిర్భవించడం జరిగింది. ఓకే, సో అది ఏ చార్టర్. సో ఆప్షన్స్ ఏంటి మనకి, ద అట్లాంటిక్ చార్టర్, ద నెగోషియేషన్ ఆఫ్ ప్యారిస్, సో ప్యారిస్ సంధి, నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ సంధి, అండ్ నెక్స్ట్ నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ ఏంటి మనకి, సో ఏ చార్టర్ మీద సంతకాలు చేశారు అంటే అట్లాంటిక్ చార్టర్. ఓకే, సో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణం అన్నమాట ఇది అట్లాంటిక్ చార్టర్ అనేది. సో 1941లో ఈ అట్లాంటిక్ చార్టర్ మీద కొంతమంది సంతకాలు చేశారనమాట. ఓకే, సో వాళ్ళల్లో ఎవరు అంటే మెయిన్ గా విన్స్టన్ చర్చిల్. సో ఇతను ఎవరు మనకి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. ఓకే, సో అలాగే ఎఫ్డి రూజ్వెల్ట్. ఓకే, సో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, సో ఇతనే కదా ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి. ఇతను వచ్చేసి అమెరికా అధ్యక్షుడు. సో వీళ్ళు ఇంకా కొంతమంది సంతకాలు చేశారనమాట. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 19th క్వశ్చన్, ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో దక్షిణ ఆఫ్రికా యొక్క రాజధాని ఏంటి. సో ఆప్షన్స్ ఏంటి మనకి, కింగ్స్టన్, ప్రిటోరియా, విన్హాక్, అంకారా. ఓకే, సో సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి ఆన్సర్, ప్రిటోరియా, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ అండి. సో ఈ ప్రిటోరియా వచ్చేసి మనకి ఏంటి, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట, ఎగ్జిక్యూటివ్ ఒకటి, అలాగే ఇంకొకటి జ్యుడిషియల్ క్యాపిటల్, అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ క్యాపిటల్, రైట్. సో ఇక్కడ మనకి ప్రిటోరియా వచ్చేసి ఏ క్యాపిటల్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అండ్ నెక్స్ట్ జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే ఏది అంటే బ్లోమ్ ఫోంటిన్, రైట్. సో నెక్స్ట్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది అంటే కేప్ టౌన్.
కేప్ టౌన్ నగరం, ఇది కూడా మనకి సౌత్ ఆఫ్రికా యొక్క లెజిస్లేటివ్ క్యాపిటల్. ఓకే, సో ఇంకొకటి మనకి సౌత్ ఆఫ్రికా వచ్చింది కాబట్టి ఎలాగో, సో సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ చూసేసాం. సో సౌత్ ఆఫ్రికా యొక్క అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎవరు? దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు? సిరిల్ రామాఫోసా. సిరిల్ రామాఫోసా. అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా యొక్క కరెన్సీ. సో కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంటే. సో కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ రాండ్. సౌత్ ఆఫ్రికన్ రాండ్ అనమాట. రాండ్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో నెక్స్ట్ 20th క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా? సో సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? ఆప్షన్స్ ఏమున్నాయి? హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు. రైట్, సో బెంగళూరు. సో ఆప్షన్స్ అవి ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి మనకి? సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే దేని అంటున్నాము? బెంగళూరు అంటున్నాం. సో బెంగళూరు ఎక్కడుంది మనకి? కర్ణాటకలో ఉంది. ఓకే, సో ఎందుకు మనకి బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నారు అంటే, సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్టర్ అన్నమాట. ఓకే, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్టింగ్స్ లో మనకి బెంగళూరు లీడింగ్ లో ఉంది. అండ్ అలాగే మనకి చాలా వరకు కూడా ఇస్రో హెడ్ క్వార్టర్స్ కానీ, అలాగే విప్రో, హాల్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటివి? హెడ్ క్వార్టర్స్ బెంగళూరే అన్నమాట. ఓకే, సో మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ అవే ఉన్నాయి. సో అందుకని చెప్పి దీన్ని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. అండ్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అన్నా కానీ మనకి బెంగళూరు అనే అంటాం. రైట్, సో అలాగే బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో సిలికాన్ వ్యాలీ, సిలికాన్ సిటీ ఇవన్నీ కూడా బెంగళూరు అన్నమాట. రైట్, సో ఇక్కడ మనకి కర్ణాటక ఉంది. సో కర్ణాటక గురించి చూస్తే మనకి కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి మనకి బెంగళూరు. అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి? బిఎస్ యడ్యూరప్ప. రైట్, అండ్ అలాగే కర్ణాటక యొక్క గవర్నర్. సో గవర్నర్ ఎవరు మనకి? వాజుభాయ్ వాలా. ఓకే, సో దట్స్ ఇట్ దీని గురించి. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి ఏమన్నా? హైదరాబాద్, సో ఇట్ ఇస్ తెలంగాణ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ న్యూఢిల్లీ, సో ఇది అందరికీ తెలిసిందే మన ఇండియా క్యాపిటల్. అండ్ నెక్స్ట్ కోల్కతా. సో కోల్కతా మనకి ఎక్కడ ఉంది? ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. రైట్, సో దట్స్ ఇట్. 20th ఆప్షన్ ఇస్ డి ఇస్ ద కరెక్ట్. 21st question, in which Indian state is the Manas Biosphere Reserve located? సో మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, మణిపూర్. సో ఆన్సర్ ఏంటి మనకి? అసలు మానస్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో అస్సాం ఇస్ ద కరెక్ట్ వన్ అండి. మనకి అస్సాంలో ఈ మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. అండ్ ఇంకొకటి ఖజీరంగా నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది. అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం అన్నమాట అది ఖజీరంగా నేషనల్ పార్క్. సో ఇందులో మనకి 1 హార్న్ రైనోసెరీస్ అనేది చాలా ఫేమస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ దాంట్లో ఏవేవి ఉన్నాయి చూద్దాం. సో అస్సాంలో మనకి మానస్ బయోస్పియర్ రిజర్వ్, అలాగే ఖజీరంగా నేషనల్ పార్క్, అండ్ అలాగే బయోస్పియర్ రిజర్వ్ లో వచ్చేసి ఇంకా దిబ్రూ సైకోవా అని ఇంకో బయోస్పియర్ రిజర్వ్ కూడా అస్సాంలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మేఘాలయ. సో మేఘాలయ చూసుకుంటే మనకి ఏముంది అంటే నొక్రెక్ నేషనల్ పార్క్. నొక్రెక్ నేషనల్ పార్క్ అనేది మనకి మేఘాలయలో ఉంది. అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ది ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటిది మనకి? సుందర్బన్ నేషనల్ పార్క్. ఓకే, సో అలాగే నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ చూసుకుంటే ఏముంది మనకి? కిబుల్ లామ్జో నేషనల్ పార్క్. కిబుల్ లామ్జో నేషనల్ పార్క్. రైట్, సో ఇవి ఈ ప్లేసెస్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్. అలాగే మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మనకి? అస్సాంలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్? సో మనం నిన్న ఫాదర్ ఆఫ్ హిస్టరీ చూసాం, ఎవరు? హెరోడోటస్. అలాగే ఈరోజు మనం ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చూద్దాం. సో ఎవరండి మనకి? రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? అరిస్టాటిల్, కౌటిల్య, ఆడమ్ స్మిత్, న్యూటన్. సో మనకి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్. హెరోడోటస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. రైట్, సో దట్స్ ఇట్.
అరిస్టాటిల్ వచ్చేసి రాజనీతి శాస్త్ర పితామహుడు. అండ్ నెక్స్ట్ ఆడమ్ స్మిత్ చూసుకుంటే మనకి ఎవరు ఈ ఆడమ్ స్మిత్? అర్థశాస్త్ర పితామహుడు అంటాం. ఓకే, సో న్యూటన్ చూసుకుంటే మనకి న్యూటన్ లాస్ ఉన్నాయి. న్యూటన్ లా 3 లాస్ ఉన్నాయి కదా, సో అది న్యూటన్ గురించి ఫిజిక్స్ లో వస్తుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వాట్ డేట్? సో జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో ఐ థింక్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఆప్షన్స్ చూస్తే జనవరి 28, జనవరి 12, జనవరి 14, జనవరి 25, రైట్? సో నేషనల్ యూత్ డే. సో ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది, ఏంటి అంటే వివేకానంద గారి యొక్క బర్త్డే అన్నమాట, వివేకానంద యొక్క జన్మదినోత్సవం. సో అందుకని ఆ రోజు భారతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఆ రోజు ఏ రోజు అంటే మనకి జనవరి 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో జనవరి 25 వచ్చేసి మనకి ఏంటి? ఓటర్స్, రైట్? 25th ఓటర్స్ డే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రిప్రజెంట్స్ ద రామన్ మెగసెసే అవార్డ్స్? సో రామన్ మెగసెసే అవార్డ్స్ ని ఏ దేశం బహుకరిస్తుంది? విచ్ కంట్రీ ప్రెజెంట్స్ అండి, నేను రిప్రజెంట్స్ అన్నాను, సారీ. సో విచ్ కంట్రీ ప్రెజెంట్స్ ద రామన్ మెగసెసే అవార్డ్స్? ఏ దేశం ఇస్తుంది మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ అనేవి? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, జపాన్, స్విట్జర్లాండ్, రైట్? సో ఏ దేశం బహుకరిస్తుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళు మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రామన్ మెగసెసే అవార్డ్ గురించి చూస్తే దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆసియా నోబెల్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకొకటి ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు అనమాట ఈ రామన్ మెగసెసే. సో ఆయన పేరు మీదే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ గురించి ఇంకా చూడాలి అంటే రామన్ మెగసెసే అవార్డ్ వచ్చేసి మనకి ఒక 6 రంగాల్లో బహుకరిస్తారనమాట. మెయిన్ గా ఇంటర్నేషనల్ గా ఎవరికైతే అవగాహన ఉంటుందో అంతర్జాతీయ పరంగా వాళ్ళకి, అండ్ ఇంకొకటి ప్రజలకి సేవ చేసినందుకు, అలాగే ప్రభుత్వ సేవ, అండ్ నెక్స్ట్ జర్నలిజం, ఆ తర్వాత సాహిత్యం, రైట్? సో సాహిత్యం అండ్ ఏమైనా కళలు ఉంటే కనుక క్రియేటివ్ గా వాళ్ళకి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సామాజిక నాయకత్వం కలిగిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జెంట్ లీడర్షిప్ అన్నమాట. సో వాళ్ళందరికీ 6 కేటగిరీస్ లో మనకి రామన్ మెగసెసే అవార్డ్ అనేది ఇవ్వబడుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బుకర్ ప్రైజ్? సో బుకర్ ప్రైజ్ గురించి, సో బుకర్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయ వనిత ఎవరు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ బి జుంపా లహరి, సారీ టైప్ మిస్టేక్, నెక్స్ట్ మేధా పాట్కర్, డి నన్ ఆఫ్ ద ఎబో, ఎవరు కాదు, రైట్? సో ఎవరండి మనకి బుకర్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళ? సో ఆన్సర్ వచ్చేసి అరుంధతి రాయ్, రైట్? సో ఆవిడ రచించిన ఏ బుక్ కు రావడం జరిగింది అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అరుంధతి రాయ్ రచించినటువంటి బుక్. ఓకే, సో అరుంధతి రాయ్కి ఫస్ట్ భారతీయ వనిత, భారతీయుల్లో చూసుకుంటే మొదటి ఎవరు అంటే అరుంధతి రాయ్. ఓకే, సో అసలు బుకర్ ప్రైజ్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు మనకి? పిహెచ్ న్యూబీ. ఓకే, సో సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనేటటువంటి బుక్ కి రావడం జరిగింది. సో మ్యాన్ బుకర్ ప్రైజ్ ని పొందినటువంటి మొదటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి జుంపా లహరి, ఈవిడ కూడా రైటరే అన్నమాట. సో ఈ జుంపా లహరి గారి చూసుకుంటే ఈవిడికి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది, పులిట్జర్ ప్రైజ్. ఓకే, సో పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది జుంపా లహరికి. నెక్స్ట్ వన్ మేధా పాట్కర్, అంటే ఈవిడ ఒక ఉద్యమకారిణి. సో నెక్స్ట్ వన్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఆల్రెడీ మనం ఇండియా అండ్ చైనా చూసాం. సో ఇప్పుడు మనం ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటిది, బార్డర్ ఏంటి, ఆ పేరేంటి? సో ఆప్షన్స్ ఏంటి మనకి? మెక్మోహన్ లైన్, డ్యూరాన్ లైన్, రాడిక్లిఫ్ లైన్, అండ్ నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉండేది రాడిక్లిఫ్ లైన్. ఓకే, సో డ్యూరాన్ లైన్ వచ్చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. మెక్మోహన్ అంటే ఇండియా చైనా.
ఇండియా పాక్ మధ్య ఉండేది రాడిక్లిఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ రెవల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్షన్? సో చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు? సో ఆప్షన్స్ ఏంటి? బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డ్ రెవల్యూషన్, నన్ ఆఫ్ ద ఎబో. సో నీలి విప్లవం, పసుపు విప్లవం, బంగారు విప్లవం, పైదేది కాదు. సో ఫిష్కి సంబంధించింది ఏంటి మనకి? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇట్స్ ఏ బ్లూ రెవల్యూషన్. నీలి విప్లవాన్ని దేనికి సంబంధించింది అంటే చేపల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం అన్నమాట. అండ్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్, నూనె గింజల ఉత్పత్తిని పెంచడం కోసం చేసే విప్లవం ఎల్లో రెవల్యూషన్. అలాగే గోల్డ్ రెవల్యూషన్ అంటే గోల్డెన్ రెవల్యూషన్, అది సో బంగారు విప్లవం. సో అదేంటిది అంటే బంగారు అని కాదు, స్వర్ణ విప్లవం అంటాం, రైట్? సో అదేంటిది అంటే మనకి ఫ్రూట్స్, హార్టికల్చర్, హనీ ఇలాంటివన్నీ ఉత్పత్తిని వాటి పెంచడానికి సంబంధించిందే గోల్డెన్ రెవల్యూషన్, రైట్? సో నెక్స్ట్ 28th క్వశ్చన్, కుడియాట్టం. కుడియాట్టం ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో కుడియాట్టం ఏ రాష్ట్ర జానపద నృత్యం? సో ప్రీవియస్ గా మనం ఏం చూసాం? భాంగ్రా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం? సో ఏ రాష్ట్రానికి? అది మనకి పంజాబ్. సో పంజాబ్ అంటే మీకు భాంగ్రా జానపదానికి కళ అని మీకు గుర్తు రావాలి వెంటనే. సో అందుకే నేను మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి కుడియాట్టం అని ఉంది, సో పేరులోనే ఉంది, సో ఎవరైనా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కేరళ, రైట్? సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఏది మనకి అంటే కూచిపూడి, రైట్? సో తమిళనాడు చూసుకుంటే మనకి ఏంటిది? యక్షగానం. కేరళ చూసుకుంటే కుడియాట్టం. సారీ, ఇక్కడ తమిళనాడు అంటే నేను యక్షగానం అని చెప్పాను. సో యక్షగానం అనేది ఏదండి మనకి? కర్ణాటకకు సంబంధించింది, రైట్? సో కర్ణాటక సంబంధించి జానపద నృత్యం అంటే యక్షగానం. తమిళనాడు చూసుకుంటే భరతనాట్యం. సో భరతనాట్యం అంటే మనకి తమిళనాడు, కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్, యక్షగానం అంటే కర్ణాటక, కేరళ అంటే కుడియాట్టం, అలాగే భాంగ్రా అంటే పంజాబ్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోక్ డాన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ 29th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మొదటి చైర్మన్. ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి? అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, కస్తూరి రంగ్. ఓకే, సో కరెక్ట్ వన్ ఏంటి మనకి? సో వీళ్ళంతా కూడా మనకి చైర్మన్స్ గా ఉండడం జరిగింది. సో అయితే మొదటి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్. అండ్ ఇంకొకటి ఇస్రో గురించి కాబట్టి ఇక్కడ మనకి ఇస్రో గురించి చూస్తే ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1969లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. అండ్ అంతరిక్ష పరిశోధన పితామహుడు అన్నా కానీ మనకి విక్రమ్ సారాభాయ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హోమీ జహంగీర్ బాబా. ఈయన వచ్చేసి దేనికంటే మనకి అణు వ్యవస్థ. సో అణు పరిశోధన పితామహుడు ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా. అంతరిక్ష పరిశోధన పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్. ఓకే, సో ఈయన ఆధ్వర్యంలోనే మనకి హోమీ జహంగీర్ బాబా గారి యొక్క ఆధ్వర్యంలోనే మనకి అణుశక్తి కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అది 1944లో అన్నమాట. ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో పరిశోధనలు చేశారనమాట 1944లో. ఓకే, సో అది దీనికి సంబంధించింది. అండ్ తర్వాత మనకి బార్క్ అనేది ఏర్పడింది. మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పడింది. ఎప్పుడు అంటే 1965 ఆ టైంలో అన్నమాట. సో ఆ టైంలో మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డి కస్తూరి రంగన్. సో ఇతను వచ్చేసి చూసుకుంటే మనకి ఏ ఇయర్ లో ఉన్నారు అంటే ఈ కస్తూరి రంగన్ గారు 1994లో చైర్మన్ గా ఉన్నారు. సో ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే కే శివన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 30th క్వశ్చన్, వేర్ ఇస్ ద ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్? సో భారత చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఆప్షన్స్ ఏంటి? లక్నో, అనకాపల్లి, పూణే, భోపాల్. సో మనకి చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, లక్నోలో ఉంది. సో ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. సో ఆ దాంట్లో మనకి ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో దీనే మనం ఐఐఎస్ఆర్ అని అంటాము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ అంటాము. ఓకే, సో ఇంకొకటి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1952లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఐఐఎస్ఆర్ని. అండ్ ప్రెసెంట్ డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ ఏడి పాఠక్. సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉందన్నమాట. ఓకే, సో అది 30th ఆప్షన్ వచ్చేసి మనకి ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 31 క్వశ్చన్, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ వెదర్ శాటిలైట్ మెట్సాట్ యూజ్డ్ బై ఇండియా? సో భారతదేశం ఉపయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం అదేంటిది మనకి మెట్సాట్ అన్నమాట, మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం. అయితే దానికి ఏ పేరు పెట్టారు? సో మెట్సాట్ అనే ఉపగ్రహానికి ఏ పేరు పెట్టారు అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? కల్పన 1, ఆర్యభట్ట, భాస్కర 1, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, సో మనకి మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం ఏంటి అంటే ఈ మెట్సాట్. ఓకే, సో దీనికి ఒకరి పేరు మీద పెట్టారండి. సో ఎవరి పేరు మీద అంటే అది కల్పన చావ్లా గారి పేరు మీద. సో కల్పన చావ్లా గారి పేరు మీద అన్నమాట, గుర్తుగా కల్పన 1 అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో కల్పన 1ని దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C4 అనే రాకెట్ ని ఉపయోగించి వాళ్ళు కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో మెట్సాట్ యొక్క పేరేంటి మనకి? కల్పన 1. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆర్యభట్ట, భాస్కర్ ఉంది. సో ఆర్యభట్ట చూసుకుంటే ఇది ఆర్యభట్ట వచ్చేసి ఏంటి మనకి భారతదేశపు మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం. దీన్ని 1975లో ప్రయోగించడం జరిగింది. అండ్ దీన్ని ఎవరు ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే సోవియట్ యూనియన్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఓకే, సో నెక్స్ట్ భాస్కర 1. సో భాస్కర 1 గురించి చూస్తే ఇది మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటాము ఈ భాస్కర 1 అనే దాన్ని. దీన్ని 1979లో ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా సోవియట్ యూనియన్ నుంచి దీన్ని ప్రయోగించారు ఈ భాస్కర 1 అనే దాన్ని. రైట్, సో ఇవి మనకి ఆర్యభట్ట 1 కానీ, భాస్కర 1 కానీ, కల్పన 1 కానీ, ఈ మూడు కూడా మనకి భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ గా చేసినటువంటి ఉపగ్రహాలు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ 32nd క్వశ్చన్, వేర్ ఈస్ ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్? సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో అది ఎక్కడుంది మనకి? ఆప్షన్స్ ఏంటి మనకి? ముంబై, లక్నో, న్యూఢిల్లీ, అలహాబాద్. సో ఇది ఎక్కడుంది మనకి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, లక్నోలో ఉంది మనకి. ఓకే, సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి లక్నోలో మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ముంబై, న్యూఢిల్లీ, అలహాబాద్. సో న్యూఢిల్లీలో మనకి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అవి లైక్ ఏవి అంటే మనకి న్యూఢిల్లీలో నేషనల్ సెంటర్ ఫర్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ అంటే NCPGR. ఏంటిది మనకి? నేషనల్ సెంటర్ ఫర్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. రైట్, సో నెక్స్ట్ ఇంకోటి న్యూఢిల్లీలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మనకి న్యూఢిల్లీలోనే ఉంది. రైట్, సో ఇంకా మనకి చెప్పాలంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది. రైట్, సో లక్నోలో చూసుకుంటే మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే కాదు, సో ఇంకోటి వచ్చేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి లక్నోలోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ముంబై. సో ముంబైలో చూసుకుంటే మనకి ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంది. అండ్ నెక్స్ట్ అలహాబాద్ చూసుకుంటే మనకి ఏముంది అంటే
సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రిహాబిలేషన్. ఓకే, సో ఏంటి అది మనకి సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రిహాబిలేషన్. ఇది మనకి అలహాబాద్ లో ఉంది. సో అది నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. భద్రతా మండలి అంటే ఏంటి మనకి సెక్యూరిటీ కౌన్సిల్. సో మనకు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు అనేవి ఉన్నాయి, చూసాం. 6 అంగాలు అనేవి ఉన్నాయి. సో దాంట్లో సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. ఓకే, సో దీని యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ గురించి చూసుకుంటే మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి? అది న్యూయార్క్ లో ఉంది, రైట్. సో దీంట్లో ఎంత మంది సభ్య దేశాలు ఉన్నారు? సో ఆ సంఖ్య ఎంత? సో ఆప్షన్స్ ఏంటి? 10, 11, 15, 20. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో టోటల్ గా మనకి 15 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో మనకి 5 వచ్చేసి పర్మనెంట్ కంట్రీస్, సో శాశ్వతంగా ఉన్నటువంటి సభ్య దేశాలు 5, రైట్. సో రిమైనింగ్ 10 కూడా నాన్ పర్మనెంట్ అన్నమాట, రైట్. సో పర్మనెంట్ ఏంటివి మనకి ఆ సభ్య దేశాలు అంటే? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. సో ఇవి మనకి 5 పర్మనెంట్ దేశాలు, 10 వచ్చేసి మనకి నాన్ పర్మనెంట్ దేశాలు అన్నమాట, రైట్. సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాపిటల్ ఆఫ్ నార్వే. ద క్యాపిటల్ ఆఫ్ నార్వే. సో నార్వే రాజధాని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? స్టాక్ హోమ్, ఎల్సింకి, ఓస్లో, వార్సా. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నార్వే రాజధాని ఓస్లో. సో నార్వే గురించి చూస్తున్నాం కాబట్టి స్టాటిక్ జీకేలో నార్వే క్యాపిటల్ ఓస్లో అని చూసాం. అండ్ నార్వే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎర్నా సోల్బర్గ్. అలాగే నార్వే యొక్క కరెన్సీ. సో కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇది వచ్చేసి నార్వేజియన్ క్రోన్, నార్వే యొక్క కరెన్సీ. నెక్స్ట్ స్టాక్ హోమ్ చూస్తే ఇది ఏ దేశం యొక్క క్యాపిటల్ అంటే మనకి స్టాక్ హోమ్ అనేది స్వీడన్ కంట్రీ. సో ఇవన్నీ కూడా మనకి యూరోప్ కంట్రీస్. సో స్టాక్ హోమ్ స్వీడన్ కంట్రీ అన్నమాట. సో స్వీడన్ క్యాపిటల్. సో స్వీడన్ క్యాపిటల్ చూసాం. సో స్వీడన్ కరెన్సీ వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా స్వీడిష్ కరోనా కాదు, స్వీడిష్ క్రోనా. అండ్ నార్వే వచ్చి చూసుకుంటే ఇది నార్వేజియన్ క్రోనా. నెక్స్ట్ హెల్సింకి వచ్చేసి దేని క్యాపిటల్ అంటే మనకి ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంటి మనకి? హెల్సింకి. అండ్ ఫిన్లాండ్ కరెన్సీ వచ్చేసి చూసుకుంటే మనకి యూరో. నెక్స్ట్ వార్సా వచ్చేసి మనకి పోలాండ్ యొక్క క్యాపిటల్. ఓకే, సో పోలాండ్ క్యాపిటల్. సో పోలాండ్ కరెన్సీ చూసుకుంటే మనకి పాలిష్ జులాటీ, రైట్. సో ఇవి స్టాటిక్ జీకే గురించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, 35th క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ? సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరానికి పేరు? సో ఇక్కడ ఉన్నటువంటి నగరాల్లో ఏది క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు? ఆప్షన్స్ కొచ్చి, గోవా, మ్యాంగ్లూర్, కోయంబత్తూర్. సో ఆన్సర్ ఏంటి మనకి? కొచ్చి ఇస్ ద కరెక్ట్ వన్ కదా. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీని కొచ్చి అంటారు. సో ఎందుకు అంటే మనకి 14th సెంచరీ నుంచి కూడా ఇండియా యొక్క పశ్చిమ తీరంలో అన్నమాట మెయిన్ గా ఏంటి అక్కడ ట్రేడింగ్ జరిగేది? స్పైసెస్, రైట్. సో స్పైసెస్ కి వాణిజ్య కేంద్రంగా ఉంది ఏది? ఇండియా యొక్క పశ్చిమ తీరం అంతా కూడా. ఓకే, సో అక్కడ ఏం చేసేవాళ్ళు? అక్కడ ట్రేడ్ అంతా కూడా ఎవరితో చేసేవాళ్ళు అంటే అరబ్ మర్చెంట్స్ తోటి చేసేవాళ్ళు. ఓకే, సో అరబ్ మర్చెంట్స్ తోటి చేసేవాళ్ళు, రైట్. సో ఆ తర్వాత మనకి 1503లో పోర్చుగీస్ ఈ కొచ్చిని ఆక్రమించుకొని ఫస్ట్ యూరోపియన్ కొలోనియల్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది అనమాట పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిని. సో అందుకని చెప్పి మనం ఏమంటున్నాం? దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు. సో మెయిన్ గా వీళ్ళ ట్రేడింగ్ అంతా కూడా ఆ టైంలో అరబ్ మర్చెంట్స్ తో చేసేవాళ్ళు ఇండియా యొక్క పశ్చిమ తీరంలో. సో అందుకని కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు, రైట్. సో ఇక్కడ కొచ్చి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో కొచ్చి అనేది ఏ ప్లేస్ లో ఉంది మనకి? కేరళలో కొచ్చి ఉంది. సో కేరళ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? తిరువనంతపురం.
నెక్స్ట్ కేరళ యొక్క సీఎం ఎవరు? పినరై విజయన్. పినరై విజయన్. అండ్ నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. రైట్. సో ఇది కేరళ యొక్క స్టాటిక్ జీకే. రైట్. సో నెక్స్ట్ గోవా గురించి చూస్తే గోవా క్యాపిటల్ ఏంటి మనకి? పనాజీ. అండ్ నెక్స్ట్ గోవా గవర్నర్ ఎవరు మనకి? సత్యపాల్ మాలిక్. అండ్ గోవా యొక్క సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ మ్యాంగ్లూర్. సో మ్యాంగ్లూర్ అనేది మనకి ఎక్కడుంది? మ్యాంగ్లూర్ ఈ ప్లేస్ కర్ణాటకలో. రైట్. సో కర్ణాటక క్యాపిటల్ ఏంటి మనకి? బెంగళూరు. అండ్ అలాగే కర్ణాటక యొక్క సీఎం ఎవరు? యడ్యూరప్ప. అండ్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలే. రైట్. సో నెక్స్ట్ కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ అనేది ఏ ప్లేస్ లో ఉంది మనకి? తమిళనాడులో ఉంది. సో తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి? చెన్నై. అండ్ నెక్స్ట్ తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి. రైట్. అండ్ నెక్స్ట్ గవర్నర్ ఎవరు మనకి? తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్. రైట్. సో ఇది దీని యొక్క స్టాటిక్ జీకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36th క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ ఇండియన్ ఐన్స్టీన్? సో ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి ఎవరికి పేరు? సో ఆప్షన్స్ ఏంటి? ఆర్యభట్ట, నాగార్జున, సివి రామన్, చంద్రగుప్త మౌర్య. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఇండియన్ ఐన్స్టీన్ ని వీళ్ళు ఎవరిని పిలుస్తారు అంటే నాగార్జున ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో నాగార్జున వచ్చేసి ఎవరు అంటే ఈయన ఒక ముఖ్యమైనటువంటి బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అన్నమాట, నాగార్జున గారు. సో ఇతన్ని మనం ఇండియన్ ఐన్స్టీన్ అంటున్నాము. అండ్ నెక్స్ట్ సివి రామన్ గారి గురించి చూస్తే ఈయన వచ్చేసి రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొనడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇతనికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. ఎప్పుడు? 1930లో ఫిజిక్స్ లో. రైట్. సో చంద్రగుప్త మౌర్య. సో ఇతను వచ్చేసి మౌర్య డైనాస్టీని స్థాపించిన వ్యక్తి హిస్టరీలో. అండ్ నెక్స్ట్ ఆర్యభట్ట వచ్చేసి ఈయన ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్. రైట్. సో జీరోని ఇన్వెంట్ చేసిన వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్? సో పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మనకి? సో ఆల్రెడీ మనం నిన్న కొన్ని బయోస్పియర్ రిజర్వ్స్ చూసాం. సో ఈ రోజు వచ్చేసి పన్నా బయోస్పియర్ రిజర్వ్. సో ఆప్షన్స్ ఏంటి? అస్సాం, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్. రైట్. సో ఎక్కడుంది మనకి పన్నా అనేది? సో మధ్యప్రదేశ్. రైట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఈ పన్నా నేషనల్ పార్క్ లో మనకి ఏవి ఫేమస్ అంటే టైగర్స్ ఫేమస్ అన్నమాట. రైట్. సో ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. సో మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి మనకి? భోపాల్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ అస్సాం. రిమైనింగ్ వాటి గురించి చూద్దాం. అస్సాం గురించి చూస్తే మనకి అస్సాంలో ఏ నేషనల్ పార్క్ ఉంది అంటే మానస్ నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ మేఘాలయ నోక్రెక్ నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ గుజరాత్ లో వచ్చేసి గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఆ పార్క్ అనేది ఉందన్నమాట. ఓకే. సో వీటిలో ఏం ఫేమస్ అంటే మనకి ఈ పార్క్స్ లలో, ఈ బయోస్పియర్ రిజర్వ్స్ లలో మానస్ నేషనల్ పార్క్ లో చూసుకుంటే మనకి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఉన్నటువంటి పార్క్ ఏంటి? బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి మానస్ నేషనల్ పార్క్. నెక్స్ట్ నోక్రెక్ నేషనల్ పార్క్ మేఘాలయలో ఉంది. ఇందులో వచ్చేసి మనకి రెడ్ పాండాస్ ఫేమస్. రైట్. సో ఇది మేఘాలయ. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ లో ఏంటి ఫేమస్ అంటే ఇండియన్ వైల్డ్ యాస్. రైట్. సో ఇవి వీటిలో ఉన్నటువంటి జంతువులు ఫేమస్. నెక్స్ట్ 38th క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ? సో రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఆర్యభట్ట, ఆంటోయిన్ లవోయిజర్, న్యూటన్, జాన్ మిల్టన్. రైట్. సో ఎవరు మనకి రసాయన శాస్త్ర పితామహుడు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఆంటోయిన్ లావోయిజర్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇతను మనకి రసాయన శాస్త్ర పితామహుడు. రైట్. సో ఇంకా రిమైనింగ్ చూస్తే మనకి జాన్ మిల్టన్. సో ఈ కొత్త పర్సన్ ఎవరు మనకి? జాన్ మిల్టన్ ఎవరు అంటే ఇతను ఒక ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ అన్నమాట, జాన్ మిల్టన్ అనే వ్యక్తి. రైట్.
సో అలాగే న్యూటన్ అంటే మీ అందరికీ తెలుసు ఫిజిక్స్ లో న్యూటన్ లాస్. అలాగే ఆర్యభట్ట. సో ఆర్యభట్ట ఎవరు మనకి, ఇతను ఫేమస్ మ్యాథమెటిషియన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ డయాబెటిస్ డే. సో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ 14th మార్చ్, 30th మే, 14th నవంబర్, 12th డిసెంబర్. సో ఎప్పుడు మనకి ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 14th నవంబర్న మనం ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2019లో కదా, ఇంకా మనకి 2020లో నవంబర్ రాలేదు. సో 2019లో జరుపుకున్నారు. సో ఆ టైంలో మనకి ఏం థీమ్ ఉన్నింది? ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం రోజు ఉన్నటువంటి థీమ్ ఏంటి? సో థీమ్ ఏంటి మనకి? ఫ్యామిలీ అండ్ డయాబెటిస్. ఫ్యామిలీ అండ్ డయాబెటిస్ ఇస్ ద థీమ్ ఫర్ 2019. ఓకే, సో అది వరల్డ్ డయాబెటిస్ డే గురించి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి, సో రిమైనింగ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్. సో ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ అంటే మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డ్ గురించి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సి నారాయణ రెడ్డి, నెక్స్ట్ విశ్వనాథ్ సత్యనారాయణ, నెక్స్ట్ ఉమాశంకర్ జోషి, ఫోర్త్ వన్ జి శంకర్ కురూప్. రైట్. సో జ్ఞానపీఠ్ అవార్డు గురించి, సో మనకి భారతదేశం యొక్క అత్యున్నత సాహితీ పురస్కారం. సో సాహితీ పురస్కారంలో మనకి బెస్ట్ అవార్డ్ ఏంటిది అంటే జ్ఞానపీఠ్ అవార్డ్ అన్నమాట. అంటే లిటరేచర్కి సంబంధించిన అవార్డు ఇది. రైట్. సో ఈ అవార్డ్ని 1965 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఓకే, సో దీంట్లో మొట్టమొదటి ఎవరు అవార్డ్ గ్రహీత అంటే, సో హీఈస్ జి శంకర్ కురూప్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇతను ఏం రచించాడు అంటే ఒడుక్కుజుల్, మలయాళం రైటర్ ఇతను. మలయాళంలో రచించారు. ఒడుక్కుజుల్ అనేటటువంటి గ్రంథానికి ఇతని జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఓకే, సో ఈ బహుమతి పొందినటువంటి ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సి నారాయణ రెడ్డి అన్నాము. సో ఇతను అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ, వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, రావూరి భరద్వాజ. సో వాళ్ళ ముగ్గురికి కలిపి 1988, వాళ్ళ ముగ్గురికి కూడాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. సో అది కూడా ఏంటి అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నమాట. సో తెలుగు కవులు. ఓకే, సో తొలి తెలుగు కవి ఎవరు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. అంటే 1970లో వచ్చింది. అండ్ నెక్స్ట్ సి నారాయణ రెడ్డి గారికి 1988లో వచ్చింది. అలాగే రావూరి భరద్వాజ గారికి 2012లో వచ్చింది. ఓకే, సో వాళ్ళ ముగ్గురు కూడా తెలుగు కవులు. అండ్ తొలి తెలుగు కవి, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి తెలుగు కవి ఎవరు అంటే మనకి సి నారాయణ రెడ్డి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు. థర్డ్ పర్సన్ రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ రచించినటువంటి గ్రంథం పాకుడు రాళ్ళు. రైట్. సో సి నారాయణ రెడ్డి గారి గురించి చూసుకుంటే ఇతను రచించిన గ్రంథం విశ్వాంభర. అండ్ నెక్స్ట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి చూసుకుంటే ఇతను రచించింది కల్పవృక్షం, శ్రీరామాయణ కల్పవృక్షం. రైట్. సో ఇది జ్ఞానపీఠ అవార్డ్ గురించి. రైట్. సో 40th కరెక్ట్ వన్ ఈస్ ద డి ఇస్ ద కరెక్ట్. 41 క్వశ్చన్. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఆస్కార్ అవార్డ్? సో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? భాను అతియా, ఏఆర్ రెహమాన్, సత్యజిత్ రే, ఆల్ ఆఫ్ ద ఎబో. అంటే పైన ఉన్నవన్నీ. ఓకే, సో మనకి ఫస్ట్ ఇండియన్ ఎవరు ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ వ్యక్తి? సో ఎవరు అంటే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. భాను అతయ్య ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో గాంధీ ఫిలిం ఉంది కదా, గాంధీ చిత్రం. సో ఆ చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ విభాగంలో ఈవిడికి ఫస్ట్ టైం అవార్డు రావడం జరిగింది ఆస్కార్లో. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఏఆర్ రెహమాన్ గారికి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో స్లమ్ డాగ్ మిలీనియర్ ఆ మూవీకి సంబంధించి, సో దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో
వచ్చింది. అలాగే సాంగ్ ఉత్తమ గీతం విభాగంలో కూడా వచ్చాయన్నమాట. ఓకే. సో నెక్స్ట్ సత్యజిత్ రే. సో ఇతనికి మనకి ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది రావడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే. సో 1992లో రావడం జరిగింది ఈ అవార్డు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫస్ట్ మొదట పొందిన వ్యక్తి ఎవరు అంటే భాను అతియా, అండ్ ఏఆర్ రెహమాన్ కి 2 టైమ్స్ వచ్చింది, అండ్ సత్యజిత్ రే వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్, ద గోల్డెన్ గర్ల్ ఆథర్. సో గోల్డెన్ గర్ల్ అనేటటువంటి బుక్ యొక్క గ్రంథకర్త ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, సరోజినీ నాయుడు, పిటి ఉషా, అశ్విని నాచప్ప, సచిన్ టెండూల్కర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో పిటి ఉషా రచించారు ఈ బుక్ ని, గోల్డెన్ గర్ల్ అనేటటువంటి బుక్. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు యొక్క బుక్ ఏంటి మనకి, ద గోల్డెన్ థ్రెషోల్డ్. ద గోల్డెన్ థ్రెషోల్డ్. అండ్ ఇంకా ఈవిడికి ఇంకో నేమ్ ఉంది, ఇంకో నేమ్ తో ఫేమస్ అయ్యారు, అదేంటి మనకి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. రైట్. సో నెక్స్ట్ అశ్విని నాచప్ప. సో ఈవిడ వచ్చేసి ఒక అథ్లెట్, అలాగే ఒక సినిమా యాక్టర్ కూడాను. సో మెయిన్ గా అథ్లెట్ అన్నమాట. సో సినిమా యాక్టర్ గా పిటి ఉషా యొక్క స్టోరీనే ఈవిడ తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్. సో ఈయన రాసినటువంటి బుక్స్ చూసుకుంటే మనకి మై ఆటోబయోగ్రఫీ. ఓకే. సో చేజ్ యువర్ డ్రీమ్స్, మై ఆటోగ్రఫీ అనేటటువంటి ఒక బుక్ 2017లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ మై వే. ఇంకో బుక్ ఏంటి, ప్లేయింగ్ ఇట్ మై వే. ఇది వచ్చేసి మనకి 2014లో రావడం జరిగింది. ఓకే. సో ఈ రెండు కూడా సచిన్ టెండూల్కర్ గారి యొక్క బుక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశం మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది. సో ఇవి ప్లేసెస్ అండి, అవేంటి మనకి, శివ సముద్ర, ఇంద్రాసాగర్, నాగార్జున సాగర్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఫస్ట్ మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అంటే మనకి శివ సముద్రాలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో శివ సముద్ర ఫాల్స్. సో ఈ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి కర్ణాటకలో ఉన్నాయి. సో అక్కడ మనకి మొట్టమొదటి విద్యుత్ కేంద్రం అనేది, జల విద్యుత్ కేంద్రం అనేది ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ వన్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటిది. ఇక్కడ మనకి ప్రపంచంలో అడుగుతున్నారు. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, కాస్పియన్ సీ, సుపీరియర్ సీ, చిలకా లేక్, నన్ ఆఫ్ ద ఎబో. సో అతిపెద్ద మంచినీటి సరస్సు. సో ఆప్షన్స్ ఏదండి మనకి కరెక్ట్ వన్, సుపీరియర్ సీ. సో సుపీరియర్ సీ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఇది మనకి ప్రపంచంలోనే, వరల్డ్ లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. రైట్. సో నెక్స్ట్ కాస్పియన్ సీ గురించి చూస్తే ఇది మనకి లార్జెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అన్నమాట. సో ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది అంటే మనకి కాస్పియన్ సీ. ఓకే. సో నెక్స్ట్ చిలక. సో ఈ చిలక సరస్సు చూసుకుంటే మనకి ఎక్కడుంది, ఇది ఒడిస్సాలో ఉంది. అండ్ ఇదేంటి అంటే సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అన్నమాట. సో వరల్డ్ లో ఫస్ట్ కాస్పియన్ సీ అయితే సెకండ్ చిలక లేక్. అండ్ ఇంకోటి లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ కూడా ఈ చిలక లేక్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, గర్బా. గర్బా ఈస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. సో గార్బా ఏ రాష్ట్ర జానపద నృత్యం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్. రైట్. సో పంజాబ్ చూసుకుంటే మనకి భాంగ్రా ఇస్ ద మెయిన్ ఫోక్ డాన్స్ అక్కడ. రైట్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గార్బా వచ్చేసి మనకి గుజరాత్ అన్నమాట. సో పేర్లో మ్యాచ్ అయిపోతాయి మనకి, జి గార్బా, జి గుజరాత్. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. గార్బా వచ్చేసి మనకి గుజరాత్ కి చెందినటువంటి ఫోక్ డాన్స్. రైట్. సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్. సో నెక్స్ట్ పంజాబ్ చూసుకుంటే భాంగ్రా ఇస్ ద మెయిన్ ఫోక్ డాన్స్. రైట్. సో పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. రైట్. సో నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 46th క్వశ్చన్, వేర్ ఇస్ ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లొకేటెడ్. సో టిఐఎఫ్ఆర్ అంటాము, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో ఇది ఎక్కడుంది మనకి? ఆప్షన్స్ ఏమున్నాయి? ముంబై, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా. సో ఎక్కడుంది అది మనకి? ముంబైలో ఉంది. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో దీంట్లో ఏంటి అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రిలేటెడ్ టు రీసెర్చ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో వీటిలో ఎక్కువగా రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట ఈ టిఐఎఫ్ఆర్ అనే ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది అది మనకి? ముంబైలో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్, in which continent is the Sahara desert located? సో సహారా ఎడారి అనేది ఏ ఖండంలో ఉంది? In which continent the Sahara desert is located? సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఆసియా కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్, ఆస్ట్రేలియా కాంటినెంట్, ఐరోపా కాంటినెంట్. సో ఎక్కడ ఉంది మనకి సహారా ఎడారి? ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఆఫ్రికాలో మనకి సహారా డెజర్ట్ ఉంది, అలాగే కలహారి డెజర్ట్ కూడా ఉంది ఆఫ్రికాలోనే. కలహారి ఎడారి కూడా మనకి ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ ఆసియాలో చూసుకుంటే మనకి గోబీ ఎడారి, గోబీ డెజర్ట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా చూసుకుంటే విక్టోరియా డెజర్ట్ ఆస్ట్రేలియాలో ఉంది. అండ్ సో యూరోప్ లో మనకి అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎడారులు అనేవి, అంటే ఫేమస్ అయినటువంటి ఎడారులు అయితే లేవు. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని. సో నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో గిర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో ఆప్షన్స్ ఏంటి మనకి? అస్సాం, నెక్స్ట్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. రైట్. సో గిర్ నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్క్ ఏ స్టేట్ లో ఉంది? సో కరెక్ట్ వన్ ఏంటి మనకి? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో గిర్ ఈజ్ ఇన్ గుజరాత్. ఓకే. సో గుజరాత్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫేమస్, ఇక్కడ మనకి ఆసియా సింహాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో ఏషియన్ లైన్స్ అనేవి ఈ గిర్ నేషనల్ పార్క్ లో మెయిన్ గా ఫేమస్. రైట్. సో నెక్స్ట్ అస్సాంలో చూసుకుంటే ఏ పార్క్ ఉంది మనకి? మానస్ పార్క్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్. సో రాజస్థాన్ లో ఉన్నటువంటి పార్క్ ఏది అంటే కియోలాడియో పార్క్, అలాగే రణతంబూర్. ఇది వచ్చేసి మెయిన్ గా టైగర్స్ కి ఫేమస్, రాజస్థాన్. రైట్. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ లో మెయిన్ గా ఫేమస్ ఏంటి మనకి? పన్నా నేషనల్ పార్క్. Okay, so that's it. So next question, who was the first recipient of the Dada Saheb Phalke Award? సో మొట్టమొదటి వ్యక్తి అన్నమాట దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? దేవికా రాణి రోరిచ్, పృథ్వీరాజ్ కపూర్, జయరాజ్, నన్ ఆఫ్ ద ఎబో. రైట్. సో ఈ అవార్డు పొందినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు మనకి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. దేవికా రాణి రోరిచ్ ఇస్ ద ఆన్సర్. సో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇచ్చేటటువంటి బెస్ట్ అవార్డు ఏంటి అంటే సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్ ద అత్యున్నత పురస్కారం అన్నమాట. ఓకే. సో ఈ అవార్డుని దాదా సాహెబ్ ఫాల్కే గారి పేరు మీదనే అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది. రైట్. సో 1969 నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారి గురించి చూస్తే మనకి ఇతని పేరు వచ్చేసి మనకి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఇస్ ద అసలు నేమ్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇతను భారతదేశంలో తొలి మూకీ చిత్రాన్ని నిర్మించారనమాట. తొలి మూకీ చిత్రం ఏంటి మనకి? రాజా హరిశ్చంద్ర, అంటే మాటలుండవు, హరిశ్చంద్ర. రైట్. సో ఇక్కడ మనకి మొట్టమొదటి ఈ అవార్డు అందుకున్న వ్యక్తి దేవికా రాణి రోరిచ్ 1969 లో ఇవ్వడం జరిగింది. రైట్. సో అలాగే పృథ్వీరాజ్ కపూర్. సో ఈయనకు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, బట్ ఈయన మరణించాక పొందినటువంటి తొలి వ్యక్తి అన్నమాట. సో మరణించాక ఇచ్చారు. సో మరణించిన వాళ్ళ ఇచ్చినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే పృథ్వీరాజ్ కపూర్. ఓకే. సో దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, who is known as the father of Ayurveda Shastra?
సో ఆయుర్వేద శాస్త్ర పితామహుడు ఎవరిని అంటారు అని అంటున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? హనుమాన్, ధన్వంతరి, హిపోక్రట్స్, నన్ ఆఫ్ ద అబవ్. సో ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి ఎవరు ఫాదర్ ఆఫ్ ద ఆయుర్వేద శాస్త్ర అంటే ధన్వంతరి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ప్రీవియస్ అంటే ఎప్పటి నుంచో కూడా మనకి ఆ, చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అంటే ధన్వంతరి అంటున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి హనుమాన్. సో ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ హోమియోపతి అన్నమాట. సో హోమియోపతి వైద్యం తెలుసు కదా మీ అందరికీ కూడా. సో దాంట్లో ఎవరు పితామహుడు అంటే హనుమాన్. అండ్ నెక్స్ట్ హిపోక్రెట్. సో ఈ వ్యక్తి వచ్చేసి ఒక గ్రీక్ ఫిజిషియన్, అంటే ఇతను కూడా ఒక డాక్టరే, మెడిసిన్ కి సంబంధించిన వ్యక్తే, అయితే గ్రీక్ ఫిజిషియన్ అన్నమాట ఇతను, రైట్. సో అతను ఎవరు మనకి? హిపోక్రెట్, రైట్. సో ఇవి దీని గురించి. సో 58 ఈజ్ ద కరెక్ట్ వన్ ఏంటి అంటే బి ఈజ్ ద కరెక్ట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.